వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన రాజకీయ వారసుడు ఎవరైతే చర్చ నడుస్తుంది. అసలు ఎందుకు ఆ చర్చ నడుస్తుందంటే వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను నెక్స్ట్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడు అనమాట ఆంధ్రప్రదేశ్ లో. ఆమె వైఎస్ షర్మిల అని దాన్ని ప్రకటించింది. అయితే ఆమె ప్రకటించుకుంది. ఆమె చేసిన వాక్యాలు ఏంటంటే అసలైన వైఎస్ఆర్ వారసుడు, రాజకీయ వారసుడు రాజారెడ్డి అని చెప్పేసి ఆమె క్లెయిమ్ చేసుకుంటుంది. అసలు అతని క్వాలిటీస్ ఉన్నాయా? అసలు నిజంగా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి రాజకీయ లెగసీని కంటిన్యూ చేయాలంటే, అంటే ఏదైతే వారసత్వం ఉంటుందో రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? జగన్మోహన్ రెడ్డికి అసలు ఈయనకి కంపారిజన్ ఉందా? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో రాజారెడ్డి ఇంకా అసలు రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లోకి వచ్చి కొన్ని రోజులు వర్క్ చేసి అపోజిషన్ లో ఉండి ఒక 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం మీద పోరాడి, సమస్యల మీద పోరాడి ప్రజల వైపు మాట్లాడితే అప్పుడు ఏదన్నా డిసైడ్ అవ్వచ్చు ఎవరు వారసుడు ఎవరు కాదు అనేది. ఈయన ఇంకా అసలు రాలేదు, రాజకీయాల్లోకి రాలేదు, ఏ పార్టీ తెలియదు. మరి ఆ కాంగ్రెస్ లో తీసుకెళ్తారా లేదంటే కొత్త పార్టీ పెడతారా అనేది ఎవరికి తెలియదు. అసలు ఈయన ఇంకా రాజకీయాల్లోకి రాలేదు, ప్రజల మధ్యకి రాలేదు. ఆయన ఒక ఇంటర్వ్యూ లేదు, ఎక్కడ టీవీలో కనపడ్డు. అసలు ఆయన వాయిస్ ఏందో కూడా బయట ఎవరికి తెలియదు. ఇంతలోకి రాజకీయ వారసుడు అని చెప్తారు. చెప్పుకున్న రాజకీయాలు తీసుకొచ్చుకోండి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి అసలైన వారసుడు కాదు, నా కొడుకే వారసుడు అంటే ఎట్లా? చూద్దాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి కొన్న క్వాలిటీస్ ఎంత చూద్దాం, అప్పుడు కంపేర్ చేసుకుంటారు జనాలే. ఈయన 2 సార్లు ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ముఖ్యమంత్రి, 2 సార్లు అపోజిషన్ లో ఉన్నాడు. అలాంటి క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. 5 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిండు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈయన మీద అటాక్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ లో అదే ఉంది, స్టేట్ గవర్నమెంట్ లో అదే ఉంది. అప్పుడు ఏం చేసిండంటే ఆయన ఎక్కడా భయపడకుండా డేర్గా ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి ఆయన పక్కకొచ్చేసి పార్టీ పెట్టిండు. తర్వాత 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు. తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయిండు. అపోజిషన్ లో 2 సార్లు నుండి ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈయన ఇది కాదు, ఈయన వారసుడు కాదు వైఎస్ఆర్ కి, ఆయన లెగసీ కంటిన్యూ చేయలేడు అని చెప్పేసి అయితే ఈమె వ్యాఖ్యలు చేసింది. అది ఏ కోణంలో చెప్పిందో ఎట్లా చెప్పిందో అయితే అర్థం కాలేదు షర్మిల. మరి వాస్తవాన్ని చూసుకుంటే కేసీఆర్ కుటుంబంలో కూడా చూసుకుంటే కేసీఆర్ వారసత్వాన్ని, రాజకీయ వారసత్వాన్ని ఇటు కవిత మోస్తుంది, ఇటు కేటీఆర్ కూడా మోస్తుంది. ఇద్దరు కూడా క్యాపబుల్ పర్సన్సే వాళ్ళు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే చనిపోయారో అతని కొడుకు బాలకృష్ణ, ఇంతమంది కొడుకులు ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరు లెగసీని కంటిన్యూ చేయలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు అల్లుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు క్యాపబుల్ కాబట్టి, ఆయనకి నాలెడ్జ్ ఉంది, పట్టుంది కాబట్టి రాజకీయాల గురించి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అలాగనే క్యాపబిలిటీ, ఎవరికైతే క్యాపబుల్ పర్సన్ ఉంటారో వాళ్ళు మాత్రం లెగసీని కంటిన్యూ చేయగలరు. డబ్బులున్నంత మాత్రాన ఏదో రాజకీయాల్లోకి వచ్చేసి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తుంటే కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లోకి రావాలి, వచ్చిన తర్వాత అపోజిషన్ లో ఫైట్ చేయాలి, అపోజిషన్ లో ఫైట్ చేయాలి ప్రభుత్వాల మీద. తర్వాత ప్రజా సమస్యల మీద పోరాడిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు అంగీకరిస్తారా లేదా, నిలబడాలి. ఎలక్షన్ నిలబడ్డప్పుడు ప్రజలు అంగీకరిస్తారా లేదా, అంగీకరించి యాక్సెప్ట్ చేసి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలిపించి అప్పుడు చట్టసభలోకి తీసుకెళ్లారంటే అప్పుడు మీరు లెగసీని కంటిన్యూ చేస్తుంటే నా కొడుకు అనొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఈయన రాజకీయాల్లోకే రాలేదు, ఇంకా ఏ పార్టీ తెలియదు, ఏ రాజకీయాలు తెలియదు, అసలు ఈయన వాయిస్ ఏందో బయటకే లేదు. ఈయన పట్టుకొని జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేయడం అంటే అది హాస్యాస్పదంగా ఉంది. జనాలు కూడా అందరూ కూడా ఇట్లా అనుకుంటున్నారు. ఇన్ని పదవులు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, ఈ చిన్నపిల్లగాడు ఎడా అనే అభిప్రాయం అయితే జనాల్లో ఉంది. చూద్దాం అసలు ఎందుకు ఈమె షర్మిల ఇట్లా వ్యాఖ్యలు చేయడం వెనకాల కారణాలు ఏంది? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని డిగ్రేడ్ చేస్తూ వస్తున్నారు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డిని కించపరిచే మాటలే తప్పితే వేరే మాటలు అయితే లేవు ఆమె దగ్గర. ఇక్కడ చూసుకుంటే రాజారెడ్డి కాదు, ఆయన పేరు రాజా శాస్త్రి అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే అనిల్ కుమార్ అనే ఆయన బ్రాహ్మణ కులానికి చెందిన అతను. అందుకనే రాజా శాస్త్రి అయితే కొంతమంది వైఎస్ఆర్ సిపి శ్రేణులు అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇతన్ని. ఎందుకంటే ఈమె వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఎవరైతే ఉన్నారో షర్మిల, ఈమె రెడ్డి వారసత్వానికి చెందిన ఆమె, ఆయనేమో బ్రాహ్మణ కులానికి చెందిన ఆయన. ఇప్పుడు చూసుకుంటే రాజారెడ్డి కాదు రాజశాస్త్రి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన ఎవరైతే ఆడబిడ్డ ఉంటుందో, ఎవరైతే తల్లి ఉంటుందో, తల్లి తరపు లెగసీ అనేది రాదు, వారసత్వం రాదు, తండ్రి తరపునే వస్తుంది. కాబట్టి తండ్రి తరపున రెడ్డి అనేది లేదు, ఇక్కడ తల్లి తరపున అయితేనే ఉంటుంది. కానీ ఈమె వైఎస్ షర్మిల ఏం చేస్తుంది, ప్రతిసారి వైఎస్ షర్మిలనే చెప్పుకుంటది. ఎప్పుడు కూడా అనిల్ కుమార్ ఇంటి పేరు కానీ నేను ఇట్లా బ్రాహ్మణ కులానికి చెందిన ఆమె కానీ ఎక్కడ చెప్పుకోదు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ట్రోల్ చేస్తున్నారు. దీని మీద అభిప్రాయం మీరే చెప్పాలి. ఏంటంటే ఎవరైతే చనిపోయారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం, ఏదైతే రాజకీయ వారసత్వం ఉందో దాన్ని కంటిన్యూ చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డా లేదంటే షర్మిల కొడుకు రాజారెడ్డి? ఈ ఇద్దరిలో ఎవరు క్యాపబుల్, ఎవరు అసలు నిజానికి వారసులు అయితే మీరే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.